రామాలయంలో పూజలు చేస్తే అభ్యంతరం ఏంటి? జై శ్రీరామ్ అంటే దాడులు చేస్తారా? పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం పెద్దపేటలో శ్రీరామనవమి రోజు జరిగిన ఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఆ రోజు అసలేం జరిగింది? అక్కడి గ్రామస్తులు ఎందుకు రామాలయ నిర్మాణానికి అడ్డుపడుతున్నారు? ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దాడి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి దాకా ఈ వీడియోను చూడండి. మార్చి 27న శ్రీరామనవమి పండుగ రోజు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు పెద్దపేటలో పాత రామాలయంలో పూజలు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ స్థానికులు, గ్రామంలో ఉండే కొందరు ఆయన్ని అడ్డుకున్నారు. ఇక్కడ గుడి కట్టి పూజలు చేస్తే మీకేంటి సమస్య అని ఎమ్మెల్యే అడిగినప్పుడు అక్కడ ఉన్న కొందరు, ఇక్కడ హిందువులు ఎవరు లేరు, మీరెందుకు గుడి కడతారు అని ప్రశ్నించడం వివాదానికి కారణమైంది. ఆ క్లిప్స్ ను కూడా ఇక్కడ ప్లే చేస్తున్నాను, వినండి. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? హిందువు లేడండి, అసలు ఒక్క హిందువు లేడు. ఇక్కడ గుడి కడతాం. వీటన్నింటిని దాటుకుని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు లోపలికి వెళ్లి శ్రీరాముల వారికి పూజలు నిర్వహించారు. కానీ ఆయన బయటకు వచ్చే సమయంలో పరిస్థితి భయంకరంగా మారింది. కేవలం జై శ్రీరామ్ అని నినాదాలు చేసినందుకు, బొట్టు పెట్టుకున్నందుకు అక్కడ ఉన్న కొంతమంది గుంపులుగా చేరి కర్రలు, రాళ్లు, అది కూడా మేకులతో ఉన్న కర్రలతో జై శ్రీరామ్ అన్న వాళ్ళ మీద దాడులు చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారి కారు అద్దాలు ధ్వంసం అవ్వడమే కాకుండా అక్కడకు వచ్చిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. మన గడ్డ మీద మన సంస్కృతికి నిదర్శనమైన రాముల వారి గుడి కడితే అక్కడి గ్రామ ప్రజలకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అసలు అక్కడ రామాలయం నిర్మాణం జరగకూడదని ఎందుకు గ్రామస్తులు కోరుకుంటున్నారు? దీనికి గ్రామస్తులు ప్రధానంగా 2 కారణాలు చెప్తున్నారు. మొదటగా గ్రామస్తులు చెప్తుంది ఏంటంటే, ఆ గ్రామంలో, ఆ స్థలంలో అసలు రామాలయమే లేదని చెప్తున్నారు. ఒక 30 నుంచి 35 ఏళ్ల క్రితం ఎక్కడో శిథిలమైపోతున్న గుడి దగ్గర ఉన్న విగ్రహాలను తెచ్చి ఇక్కడ పెట్టారని గ్రామ ప్రజలు చెప్తున్నారు. అలా విగ్రహాలు పెట్టిన తర్వాత పూజలు చేపించాలని చెప్పి కరెంటు కనెక్షన్ కూడా ఇప్పించారు. అయితే కరెంటు బిల్స్ కట్టకపోవడంతో పవర్ కట్ చేశారు. దాంతో సంవత్సరానికి ఒక్కసారి శ్రీరామనవమి రోజు మాత్రం ఘనంగా పూజలు చేసి రాముల వారి ప్రసాదాలు, పానకాలు ఆ గ్రామస్తులకి పంచేవారని చెప్తారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రం ఘనంగా పూజలు అక్కడ జరిపేవారు. ఒకానొక టైంలో ఆ గ్రామస్తులు ఇక్కడ పూజలు ఇంకా చేయడానికి వీల్లేదు అని చెప్పారు. ఇక్కడ అందరూ మారిపోయారు. మేము అడగకుండానే మాకు స్వీట్స్, ప్రసాదాలు, పానకాలు ఇస్తున్నారు, ఇంకా ఇవన్నీ ఆపేయండి అని చెప్పడంతో అప్పటిదాకా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రం జరుగుతున్న పూజలు కూడా ఆ తరువాత నుంచి ఆపేశారు. ఇంకా ఆ గుడిలో ఎటువంటి పూజలు జరగకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇలాగ ఉన్నప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్లి పూజలు చేసి గుడిని మళ్లీ నిర్మించాలి అని చెప్పారు. కానీ అక్కడి గ్రామస్తులు కోరుకుంటుంది ఏమిటంటే, మాకు రాముల వారి గుడి వద్దు, కడితే మా కులదేవత గొంతేనమ్మ గుడి మాత్రమే కట్టాలని కోరుకుంటున్నారు. మొదటగా అక్కడ రాముల వారి విగ్రహాలు కాకుండా నంది విగ్రహాలు ఉండేవి. కాలక్రమమే గొంతేనమ్మగా మారి వాళ్ళ కులదైవంగా మారింది. అక్కడ గొంతేనమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉండేవారని, అంతేకాని అది రాముల వారి గుడి కాదు అని ఆ గ్రామస్తులు మాకు కడితే గొంతేనమ్మ గుడి మాత్రమే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే, అక్కడి ఆ స్థలం రామాలయ స్థలం అని 1991 డాక్యుమెంటల్ ప్రూఫ్స్ ని చూపిస్తున్నారు. అక్కడ డాక్యుమెంట్ లో ఏముంది అంటే, ఉత్తరం వైపు 12 గజాలు రామాలయ స్థలమని ఉంది. ఒకవేళ అక్కడ ఉన్న గ్రామస్తులకి గొంతేనమ్మ ఆలయం కావాలి అంటే అక్కడ గొంతేనమ్మ తల్లితో పాటు రామాలయం కలిపి నిర్మించుకుందామని చెప్తున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్స్ రికార్డ్స్ ప్రకారం కూడా ఈ స్థలం రామాలయం గుడికి సంబంధించింది అని చెప్పి భీమవరం సబ్ కలెక్టర్ అలాగే ఆర్డీఓ చెప్తున్నారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెద్దపేట సీతారాముల వారి నంది విగ్రహాలు ఉన్న మందిరం మొత్తం 4 సెంట్ల భూమి గుడి పేరు మీద ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్కి పే చేసే కరెంటు బిల్స్ లో కూడా రామాలయం అని ఉండేది. ఈ డాక్యుమెంటల్ ప్రూఫ్స్ తర్వాత కూడా ఆ గ్రామ ప్రజలు రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదే మత మార్పిడి. ఇది వినడానికి ఎలా ఉన్నా తప్పుగా అనిపించినా సరే ఇదే నిజం. దీని గురించి ప్రూఫ్స్ తో సహా మాట్లాడుకుందాం. ఒక రిపోర్టర్ ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ గ్రామస్తుల్ని అడుగుతున్నాడు, ఎందుకు రామాలయ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్నారు అని అడుగుతున్నప్పుడు దానికి వాళ్ళు చెప్పిన సమాధానం, మేమందరం క్రిస్టియన్స్ గా మారిపోయాం, ఇక్కడ రామాలయం గుడి కట్టి రోజు పూజలు చేస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. రామాలయం కట్టాలనుకుంటారు, కడితే మీకు వచ్చిన అబ్జెక్షన్? మాకు మరి అభ్యంతరం కదా, తెల్లారైతే మైకే వేస్తారు, పూజారు ఉంటాడు, మంత్రాలు చదువుతాడు, మరి క్రైస్తవులు అన్న పెట్ల ఆటంకం కదా. ఇలా ఒక్కరు కాదు, ఆ గ్రామంలో ఉన్న చాలా వరకు ఇలాగే మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఎమ్మెల్యే శ్రీరామనవమి రోజు పూజలు చేసి వెళ్లిన తరువాత కొంతమంది ఆలయంలోకి వెళ్లి శ్రీరాముల వారి మీద ఉన్న పూల దండని తీసేసి ఒకప్పుడు శ్రీరాముల వారి పానకం పుచ్చుకొని ప్రసాదాలు తీసుకున్న గ్రామస్తులు ఈ రోజు జై శ్రీరామ్ అంటే గొడవ చేస్తున్నారు. ఇక్కడ హిందువులు లేరు, ఎందుకు గుడి కట్టాలి అని ప్రశ్నిస్తున్నారు. మన సంస్కృతిలో భాగంగా ఉన్న రామాలయాన్ని ఇప్పుడు తమకు సంబంధం లేనిదిగా చూడడం వెనుక మత మార్పిడి ప్రభావం బలంగా ఉంది. హిందువులు ఉన్న చోట చర్చిలు కడుతుంటే ఎవ్వరూ ఏమనరు. అలా అనేవాళ్ళమైతే ఆంధ్రప్రదేశ్లో చర్చిలు అసలు ఉండవు.
ఏ మతం వాళ్ళ పండుగైనా సరే హిందువులు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ముస్లిమ్స్ జరుపుకునే రొట్టెల పండుగ అయినా సరే, క్రిస్టియన్స్ జరుపుకునే క్రిస్మస్ అయినా సరే అది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాంటిది మన గడ్డ మీద మన పూర్వీకులు పూజించిన చోట ఈ రోజు ఒక హిందూ ఆలయం కట్టాలంటే ఇతర మతస్థుల అరాచకాలను భరించాల్సి రావడం దురదృష్టకరం. చట్ట ప్రకారం ఆ భూమి రామాలయానికి సంబంధించిందే అని రికార్డులు చెబుతున్నా కొందరు మత ఉన్మాదంతో ఇలాంటి దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే విషయం. ఎమ్మెల్యేపై ఆ దాడి జరిగిన తర్వాత 57 మంది పైన కేసుని ఫైల్ చేశారు. అందులో 30 మందిని ఇప్పటిదాకా అరెస్ట్ చేశామని చెప్పి భీమవరం సీఏ చెప్తున్నారు. గ్రామంలో పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకూడదని 144 సెక్షన్ అమలు చేశారు. ఈ టాపిక్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతుంది. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.